మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మీద నా యుద్ధం ఆగదు, యుద్ధం ఎంతకంటే తీవ్రతరం చేస్తాను అంటూ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. అసలు ఈ యుద్ధం ఏంటంటారు? అసలు ఏం చేసే యుద్ధం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ నమస్కారాలు. యుద్ధం అంటే ఏళ్లలో తప్పుండి చేస్తే దానికి ప్రజల ఆమోదం, ప్రజల సపోర్ట్ ఉంటుంది. ఎవడైతే తప్పులు చేస్తాడో వాడికాడికి పోయి భుజం తట్టి నేను ఉన్నాయని చెబుతున్నాడు. ఎవరి మీద యుద్ధం చేస్తారు? పగిలిన దాకా కొడతారు పోలీసులు మాటలు మాట్లాడితే కనుక. ఎవరికి నువ్వు సపోర్ట్ చేసేది? దావా శ్రీధరప్పలరాజు ఏం చేశాడు? వాడికి నీ సపోర్ట్. అమాయకుడు అంటే అదే అమాయకుడు అంటే కొడుకు మాఫీ తీసుకోవడం, మా కేసు మాఫీ చేసుకోవడం కోసం ఇంకొక అమాయకుడిని బలి చేసి, ఒక అమాయకుడి ప్రాణం తీసి, ఒక అమాయకుడు చిన్నపిల్లలు పసిపిల్లలు ఇంటి వాళ్ళ ఇబ్బంది గురించి మాట్లాడకుండా నువ్వు మాట్లాడలేదు కదా. మాజీ ముఖ్యమంత్రి అయితే ఇవ్వగానే మాట్లాడాలి. సిగ్గురాజు వాళ్ళకి. లేకపోతే ఇప్పుడు ఎవరైతే బాధ్యత ఇబ్బంది పడుతున్నారో బాధింపబడి వాళ్ళకి వాదాస్పద. ఎవడైతే మర్డర్ చేసి ఈ ప్రాణాలు తీశాడు వాడికి వాదాలు చేసింది. అసలు మనిషి పుట్టకు పుట్టాడు, రాక్షస పుట్టకు పుట్టాడు వీడు. అసలు రాష్ట్రానికి సీఎంగా ఆంధ్రప్రదేశ్ ఒకసారి అనుకున్నారంటే ఆంధ్ర ప్రజానీకానికి ఎంత పొరపాటు పడ్డారో ఇప్పుడు ఈ సందర్భంగా గమనించుకుంటా ఉన్నారు. ఇక్కడ ఈడే కాదు, ఎవడైనా సరే ఎంత ఎదవైంది అంత వాడికి సపోర్ట్ చేస్తాడు. మనందరూ ఒకటి, నేను కూడా పెద్ద ఎదవని వాడి పొద్దున్నే చెప్పి మాట్లాడతాడు. ఈ దొంగలతోటి, సారా బ్యాచ్తోటి, గంజా బ్యాచ్తోటి ఈ తోటి నువ్వు ఏమి పీకేది ఏమీ లేదు. నీకు ఆంధ్ర ప్రజానికి నీకు ఓట్లు వేయాలంటే నువ్వేం చేయాలి? ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు సమకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఇప్పుడున్న కాదు ఇంకా మెరుగైన కావాలని చెప్పి డిమాండ్ చేయాలి ప్రతిపక్షంగా. ఇవేంది వచ్చిన కూడుస్తాను, చించుతాను, పొడుస్తాను. ఎవడైతే యాదవైతే వాడి కాదు పొద్దున్న చేసి మాట్లాడుతుంటే ఎవరు నీకు ఓటేసేది? యాదవా ఇట్లా అడుగుతున్నాను. ఎక్కువ మాట అండి. ఇప్పుడు ఆయన కూడా డిమాండ్ చేస్తున్నాడు కదా, మా వాళ్ళని రిలీజ్ చేయండి అని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేస్తున్నాడు కదండి. ఏం చేశారని రిలీజ్ చేయాలి? దొంగసారా కలిసినందుకు రిలీజ్ చేయాలా? దొంగతనం మందు అమ్ముకొని కోటాను చూసినందుకు రిలీజ్ చేయాలా? మిమ్మల్ని దేనికి రిలీజ్ చేయాలి? నోటికి వచ్చినట్టు మీ అధికారంలో ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడినందుకు రిలీజ్ చేయాలా? అడవులు దోచుకొని గెస్ట్ హౌస్లు కట్టుకొని గవర్నమెంట్ సొమ్ముతో అడవులు లేకుండా రోడ్లు వేసుకున్నందుకు రిలీజ్ చేయాలా? దేనికి రిలీజ్ చేయాలి? మళ్ళీ ఇసుక దొంగతనం ఇక్కడ ఆంధ్రాలకు లేకుండా ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నందుకు రిలీజ్ చేయాలా? దేనికి రిలీజ్ చేయాలి? మిమ్మల్ని సిగ్గు చర్య ఉండదా? మీరు మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం ఉందా? అసలు మీరు మడిచి పుట్టకు పుట్టారా? కడుపుకి అన్నం తింటున్నారా? అశబ్దం తింటున్నారా? వైసీపీ వాళ్ళు అందరూ అమాయకుడు చిన్నపిల్లాడు, 18 ఏళ్ల చిన్నపిల్లాడు పొరపాటు జరిగింది, అది వాళ్ళు సెటిల్ చేసుకునే వాళ్ళు. ఆ సెటిల్మెంట్ డబ్బులు కూడా ఆ కుటుంబానికి అందకుండా అడ్డుకున్న రాక్షసుడి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. మరి పసిపిల్లడు మరి విజయవాడ కాంతక రాయి పెట్టి జగన్కి రాయి చేసినాడు పసిపిల్లగాడు కదా, వాడిని నీళ్లు పెట్టలేదా? ఎందుకు పెట్టాడు? పసిపిల్లగాడు కదా నీకు కాంతక రాయి వేసినాడు. కోడికత్తి శ్రీను పసిపిల్లగాడు కదా, ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచా? కనీసం వాళ్ళ గురించి మాట్లాడావా? పానీలే పసిపిల్లడు అని అన్నావా? లేదు. మరి ఇప్పుడు పసిపిల్లలను అప్పుడేమో నేరస్తులా? అప్పుడు నేరస్తులు అండి, మా మీదకి వచ్చింది కదా. మీరే ఎవరైనా సరే మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడు కానీ అధికారంగా మాట్లాడితే ప్రజలు ఇన్నతట్టు ఉండాలి. ఇలాంటి బుద్ధిహీనమైన మాటలు మాట్లాడి సిగ్గుశరణమైన ప్రవర్తించొద్దని ప్రజాక్షేత్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. ప్రజలందరూ కూడా ఇలాంటి బుద్ధిహీనులు నీచమైన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు ఇదే కాకుండా ఒక మహిళా ఎస్ఐని మొన్న ఎంత అసభ్యంగా ప్రవర్తించారు. మహిళా అసభ్యంగా ప్రవర్తించడానికి ఒకటే చదువుతున్నా, ఎదవలారా మీ ఇళ్ళలో ఆడవాళ్ళని కూడా అదే విధంగా ప్రవర్తిస్తే మీరు సమర్థిస్తారా? సమర్థించే ఎదవల్ల కానీ అట్లా ప్రవర్తించిన ఎదవల్ల కానీ ఇదే సందర్భంగా అడుగుతున్నా. సిగ్గు చేయని ఎదవలారా, శరం లేని ఎదవలారా, మీ ఆడవాళ్ళు ఒకటి బయట ఒకటి ఎదవలారా. మహిళా ఎస్ఐని పట్టుకొని అది చేస్తారు. ఎస్ఐ కాబట్టి ఒక మహిళలకి మీరు ఇచ్చే గౌరవం అంటారా? మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా చెప్తా ఎదో పని చేస్తారంటే అధికారంలో వస్తే ఇంకా మీరు ఎంత ఏదో పనులు చేస్తారు. ఆంధ్ర ప్రజానికి ఇదే తెలియజేస్తా ఉన్నా. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండే ఇంత మహిళలనే చట్టాన్ని గౌరవించకుండా, మహిళలను గౌరవించకుండా, ప్రజలను గౌరవించకుండా, ఓటర్లను గౌరవించకుండా ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి పొరపాటును ఒకసారి ఇచ్చినందుకు ఎన్నో చేశారు. ఇంకొకసారి పొరపాటును ఓటేసే ఆలోచన మీ మనసులో వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ వినాశనానికి అని చెప్పి సందర్భంగా ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామంట. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక అసలు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని మాట్లాడుతుందే వైసీపీ నాయకులు.
వైసీపీ మహిళా నాయకురాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. కానీ అంటే ఇప్పుడు జోగి రమేష్ కోడల గురించి ఒక వైసీపీ మహిళా నాయకురాలు మాట్లాడట్లా. నిన్న ఒక మహిళా ఎస్ఐ మీద జరిగిన దాడి గురించి ఒక వైసీపీ మహిళా నాయకురాలు మాట్లాడట్లా. ఎలా చూడాలంటారు? వాళ్ళే మహిళలకు రక్షణ లేదంటున్నారు, మరి వాళ్ళే మహిళా ఎస్ఐ మీద దాడి చేశారు. అలాగే వాళ్ళ నాయకుడే వాళ్ళ సొంత కోడల్ని చంపడానికి 3 సార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఎలా చూడాలి అసలు ఇదంతా? ఇప్పుడు వైసీపీ తరఫున ఉన్న మహిళలు కూడా వాళ్ళు డమ్మీ మహిళలు. డబ్బు కమ్ముడు పోయి జగన్ ఏ బిస్కెట్ వేస్తే ఆ బిస్కెట్ తిని కుక్కగా నచ్చినట్టు వాళ్ళకి మాట్లాడే మాటలు. నిజంగా మహిళల సేఫ్టీ కోరుకునేవాళ్ళు, ఆంధ్ర ప్రజల ఆనందంగా ఉండేటువంటి సందర్భాన్ని కోరుకునేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకునేవాళ్ళు, ఆంధ్ర డెవలప్ కోరుకునేవాళ్ళు ఎవరైనా సరే అట్లా ప్రవర్తన ఉండదు. మహిళలు కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, వీళ్ళు సిగ్గు శరాలు వాళ్ళకి. ఇప్పుడు వీధి కుక్క కనుక ఎక్కడే దొరికి చూసారా, దాని కడుపునింటితో చాలు, పక్కన ఏదేమైనా పర్వాలా. అటువంటి వీధి కుక్కల్లాగా తయారయ్యే వైసీపీ వచ్చి ఈ సందర్భంగా ఆంధ్ర ప్రజలు మొత్తం ఒక విషయాన్ని గమనించాలో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారం లేకపోతేనే ఈ రకంగా ఒక మహిళ ఎస్ఐని చేస్తే వాస్తవంగా నిజమైన మహిళలకి వీళ్ళు అధికారులకు వచ్చి ఏ విధమైన రక్షణ కలుగుతారు? ఈ సందర్భంగా మహిళలే కాదు, ప్రతి ఒక్క వాటర్ కూడా ఈ ఓట్లు వేశారు, ఈ అభివృద్ధి లేకుండా చేశారు. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నందుకు ప్రతి ఒక్కదానికి అడ్డం పడుతున్నారు. వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ఓటు వచ్చినప్పుడు ఎందుకు వేయాలరా వెదవల్లారా, ఎవడైతే ఓటు మా పార్టీకి వాళ్ళు గెలిచిన అడగని తప్పులేదు, మీకు ఎందుకు వేయాలి వెదవల్లారా? మహిళ అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, మంచి మానవత్వం లేదు, మీకు మనుషులు కాదు, మనుషుల ప్రవర్తన మీకు లేదు, మీకు ఓట్లు ఎందుకు ఎదవాల ముందు మా ఇంటి ముందు మా బజార్ నుంచి పక్క పోయింటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన అవసరం ఎంత సందర్భం చేస్తాం. ఓటు వేయకపోగా వాళ్ళ కుక్కలను తగినట్టు తరవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్తున్నారు. లేకపోతే వాళ్ళకి జ్ఞానం రాదు. ఇప్పుడు ఒక మహిళ ఎస్ఐన అధికారం పోయిన తర్వాత అట్లా ప్రవర్తించారంటే, అధికారం ఉంటే ఒక మామూలు సామాన్యమైన మహిళకి ఏమో రక్షణ ఇవ్వగలుగుతారు వీళ్ళు. అసలు వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలని చెప్పి ఆలోచించుకోవాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందామండి. ఎందుకంటారు ఇప్పుడు ఏది చేసినా అన్ని నేనే చేశాను, చంద్రబాబు నాయుడు నా క్రెడిట్ అంతా తీసుకున్నాడు అనే మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నిజమే అంటారా? మరి నిజమే, యాదవ పనులన్నీ చేసింది ఆయన. ఆ యాదవ పనులన్నీ ఒక్క పనులన్నీ చేస్తున్నాడు చంద్రబాబు చేసిన యాదవ పనులు అన్నీ. ఏదో జనం బాగుపడాలి, రాష్ట్ర అభివృద్ధి, ఇది తప్ప వాళ్ళు చేసిన పని యాదవ పనులు అక్కడ చేయబోతుందా? మీరు ఎక్కడ ఏదో పని జరిగినా మీకు ఆ క్రెడిట్ మొత్తం వైసీపీ పార్టీకి జగన్కే చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మంచి పనికి మంచి మాటకు మటుకు వాళ్ళకి అర్హత లేదు. వాడు అధికారం ఉన్నప్పుడు చేసిందయ్యే, ఇప్పుడు చేస్తుందయ్యే, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అయ్యే. అవన్నీ ప్రతి ఒక్కదానికి మంచి పనికి అడ్డుపట్టడం, మంచి పనులు కానీ చేయటం, మంచి మాటకు ప్రతి ఒక్కదాన్ని వక్రీకరించి మాట్లాడటం, ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా మొన్న కాక్రోచ్లు ఉన్నారు చూసారా, ఢిల్లీలో ధర్నా జరిగినప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్తే చేపించారు. వాస్తవంగా అయితే అతను రాజీనామా చేయించకూడదు, అతనే ఉంచి ఎంక్వైరీ పెట్టి అతను చేసినటువంటి వాటిలో ఎక్కడెక్కడ లోపల అతను చూసుకునేవాడు. ప్రధానమంత్రి గారు కూడా రాజీనామా చేయించుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తాడు, చేయించుకుంటూ ఉంటే బాగుండేది. ఇప్పుడైనా సరే అక్కడ రాజీనామా చేశారు, ఇక్కడ లోకేష్ యాదవ్ కూడా రాజీనామా చేపిస్తాం మేము అంటున్నారుగా. ఇక్కడ లోకేష్ యాదవ్ రాజీనామా చేపిస్తా అంటున్నారు. వాళ్ళకి సిగ్గు శరాలు లేవు. ఇప్పుడు కాక్రోచ్ అంట, కాక్రోచ్ అంటే ఇవన్నీ కలిసి అన్ని పార్టీలు కలిసి కాక్రోచ్ అని పెట్టుకున్నారు. ఈ కాక్రోచ్ మింగే జురాసిక్ బలిని ఒకదాన్ని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి బీజేపీ పార్టీకి నేను తెలియజేస్తా. ఆ జురాసిక్ బలి ఎవరో చెప్పమంటారా? మోడీని తప్పిస్తారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు మోడీని కొన్నాళ్ళు పక్కన పెట్టి మన ఆదిత్య యోగినాథ్ గారిని పెడితే వాళ్ళ కోరిక తీరింది, వాళ్ళ దూలా తీరుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవునా కదా?